ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం కేరళలో ఎంబీబీఎస్ చదవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఎంతవరకు అవకాశం ఉండవచ్చు, దీనికి సంబంధించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు కేరళలో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటారు స్టూడెంట్స్ అనేది స్టూడెంట్స్కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నీట్ యూజీ 2025 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క స్కోర్ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, అలాగే స్టూడెంట్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ఆ రాష్ట్రంలో కన్వీనర్ కోటా ద్వారా సీటు వచ్చే అవకాశాలు ఉంటే అక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. ఒకవేళ కన్వీనర్ కోటాలో కానీ సీటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటే అలాంటి స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు. అయితే మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ని గమనించినట్లయితే కేవలం కేరళలో మాత్రమే సంవత్సరానికి 8 లక్షల రూపాయల చొప్పున మేనేజ్మెంట్ కోటాలో మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్లో ఎంబీబీఎస్ కోర్సు అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇది కూడా కేవలం నీట్ యూజీ 2025 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని మాత్రమే. ఇక్కడ అంటే అన్ని స్టేట్స్ కంటే కూడా మేనేజ్మెంట్ కోటా ఫీజు చాలా తక్కువ కంపారిటివ్గా. ఇది కూడా అన్ని కాలేజ్కి ఒకటే ఫీజు ఉండదు. సుమారు 6,80,000 నుండి 8 లక్షల వరకు ఉంటుంది. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, 8 లక్షలు అనుకున్నాం సంవత్సరానికి. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది కూడా అంటే ఏ రాష్ట్రం వాళ్ళైతే వాళ్ళ సొంత రాష్ట్రంలో సీటు వచ్చే అవకాశాలు కన్వీనర్ కోటాలో ఉండవో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేరళకి అప్లై చేస్తూ ఉంటారు. అందుకనే కేరళ కౌన్సిలింగ్లో చూస్తే పార్టిసిపెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే కేరళ రాష్ట్రం వాళ్ళు ఉంటారు, అలాగే ఇండియాలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల స్టూడెంట్స్ అందరూ కూడా అంటే కన్వీనర్ కోటా సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నీట్ యూజీ స్కోర్ వచ్చే ముందుగానే కేరళ వాళ్ళు, అలాగే వీళ్ళతో పాటు కర్ణాటక వాళ్ళు కూడా కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ ముందుగానే రిలీజ్ చేశారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీ కూడా వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేయకముందే అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగతా స్టూడెంట్స్కి ఈ నీట్ యూజీ 2025 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఒక వారం రోజుల్లో మీకు మరలా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 5 to 7 days మాత్రమే ఇస్తారు అప్లై చేసుకోవడానికి. సో ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో మాకు తెలియదండి, మేము చేసుకోలేదు అని భావిస్తూ ఉన్నారో వాళ్ళు కేరళలో ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటా కోసం మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు అప్లై చేసుకోండి. అయితే అసలు ఈ అప్లై చేసుకునే ముందు మనకి ఎంత స్కోర్ వస్తుంది, మనం ఎందుకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాము, మనం చేసుకుంటే ఎంతవరకు అవకాశం ఉండవచ్చు, ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే మంచిది అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియోని ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మీరు 2024 కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్కి ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారా కేరళ వాళ్ళు కాకుండా బయట రాష్ట్రాల నుండి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్కి నాన్ కేరళైట్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ స్కోర్ని ఈరోజు ఈ వీడియోలో
మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. దాన్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు అప్లై చేస్తే ఉపయోగం ఉంటుందా లేదా అనేది ఆలోచించుకోండి. ఈ కేరళ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి కేవలం 625 రూపాయలు మాత్రమే. కేవలం 625 రూపాయలు మాత్రమే. సుమారుగా ఈ 625 రూపాయలు అనేది చాలా తక్కువ అమౌంటే. అందుకనే చాలామంది స్టూడెంట్స్ కూడా జనరల్గా అప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే 2024లో నాన్ కేరళైట్స్ కేటగిరీ కింద ఎవరైతే నాన్ కేరళైట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ కేరళైట్ కేటగిరీ కింద వస్తారు. వీళ్ళకి వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ స్కోరు కాలేజ్ వైజ్గా ఇచ్చాను. ఇక్కడ టోటల్గా మనకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ 20 వరకు ఉన్నాయి, 20 వరకు ఉన్నాయి. అంటే ఎవరైతే ఈ కేటగిరీ పార్టిసిపేట్ చేస్తున్నారో మరి వీళ్ళు కేవలం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ 20 కాలేజెస్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వీటిని సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటాము. ఇక్కడ ఫీ సుమారుగా 6,90,000 నుండి 8 లక్షల వరకు ఉంటుంది. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క ఫీజుని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే కేరళలో మీకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలో అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక 5% లేదా 7% వరకు మేము ఫీజుని రైజ్ చేస్తాము, పెంచుతాము అని వాళ్ళు ముందుగానే ఇన్స్ట్రక్షన్లో కూడా ఇస్తారు. కాబట్టి స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా చదువుకొని మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ కాలేజ్కి అంటే లాస్ట్ ఇయర్ ఆఫ్ 2 phase 3 అంటే ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్ వరకు తీసుకున్నటువంటి డేటాని ఇచ్చాను. దీని తర్వాత ఇంకా సీట్స్ అంటే ఫిల్ అయినాయి, కానీ అంతకంటే తక్కువ ర్యాంకర్స్ ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకని మ్యాక్సిమం ర్యాంకు ఎంతవరకు వచ్చిందో ఆ స్టూడెంట్ లిస్టే నేను ఇచ్చాను. స్కోర్ అయితే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే మనకి అంటే చాలా వేరియేషన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్కోర్ గురించి మీరు పెద్దగా పట్టించుకో అవసరం లేదు. కానీ మ్యాక్సిమం మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్లో ఇక్కడ 72,724 ర్యాంకర్ వరకు మాత్రమే సీటు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అంతకంటే తక్కువ ర్యాంక్ ఉండాలే కానీ అంతకంటే ఎక్కువ ర్యాంకులకి సీటు రాలేదు. అంటే సుమారుగా ఈ సంవత్సరం కూడా ర్యాంక్ ఎంతవరకు వస్తుందంటే ఏ ర్యాంక్ వరకు వస్తుందంటే 80,000 నుంచి 85,000 వరకు ర్యాంక్ ఉన్నట్లయితే కేరళలో రావచ్చని మనం అనుకోవచ్చు. తర్వాత చూస్తున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా మనకి సీట్ రావాలంటే మంచి ర్యాంక్ కూడా అంటే మంచి మార్క్స్ కూడా వచ్చి ఉండాలి. ఏ కేటగిరీలో మనకి సీట్ అలాట్ చేస్తారో అని అలాట్మెంట్ లిస్ట్లో ఎలా చూసుకోవాలి అని చాలామందికి డౌటు. మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. అక్కడ అంటే కేటగిరీ కోడ్ ఇస్తారు. దానిలో ఏఎం అంటే ఆల్ ఇండియా మెరిట్ కోటా అని అర్థం. అలాట్మెంట్ లిస్ట్లో ఉన్నటువంటి ఏఎం కేటగిరీలో ఉన్న రిజల్ట్ మాత్రమే మనం చూసుకోవాలి. మిగతా కేటగిరీస్ అన్నీ కూడా నాన్ కేరళైట్ 1 లేదా కేరళైట్ స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది కేటగిరీస్. సో ఇప్పుడు మీరు నిర్ణయించుకొని మీకు సుమారుగా ఎంత స్కోర్ వస్తే ఇప్పుడు నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్లో మీరు ఇక్కడ కేరళకి అప్లై చేసుకుంటే సీటు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. దాన్ని బట్టి మీరు అసలు ఇక్కడ రాకపోతే ఏం చేయాలనేది కూడా మీరు ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించుకోవాలి. అంటే 300 ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా కేరళలో ఎంబీబీఎస్ వస్తుందని చెప్పేసి అక్కడ అప్లై చేయటం, లాస్ట్ రౌండ్ వరకు కూడా కూర్చోవడం, లాంగ్ టర్మ్కి జాయిన్ చేసుకోకుండా లేక అదర్ కోర్స్కి కూడా మీ ఏది కూడా ఆల్టర్నేటివ్గా చూసుకోకుండా ఇలా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు గ్రహించాల్సింది ఏంటంటే అసలు మనకి ఎంతవరకు సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతం అంటే
సంవత్సరాల్లో వచ్చినటువంటి కటాఫ్స్ని బేస్ చేసుకొని దీన్ని బట్టి మీరు వెయిట్ చేయండి, అప్లై చేసుకోవద్దు అని నేను చెప్పను. కానీ లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనేది ముందుగానే కొంత అవేర్నెస్ ఉండాలి. కాబట్టి నేను ఈరోజు ఈ డేటాని ఇచ్చాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు 21,000 వస్తే వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సుమారు అంటే మంచి మార్క్స్ కానీ వస్తే ఆల్ ఇండియా కోటాలో సీటు వస్తుంది కదండి, వాళ్ళు స్టేట్ కోటాలో ఫ్రీ సీట్ కూడా వస్తుంది కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సపోజ్ మీరు తమిళనాడు తీసుకున్నారనుకోండి, తమిళనాడులో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కోటాలో ఎలాగైతే కట్ ఆఫ్ ఉంటుందో అదే కట్ ఆఫ్ మెయింటైన్ అయ్యింది. అంటే సుమారుగా 650+ వస్తేనే తమిళనాడులో సీటు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ 650+ వస్తే సీటు వచ్చిందంటే లీస్ట్ స్కోరర్స్, ఈ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వీళ్ళకి లీస్ట్ ప్రియారిటీ కాలేజీలో ఎక్కడ వాళ్ళ ఊరికి దూరంగా వచ్చే అవకాశాలు ఉండవచ్చు, అంత మంచి కాలేజీ రాకపోవచ్చు. అంతేకాకుండా తమిళనాడులో అంటే ఫ్రీ సీటు వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా సంవత్సరానికి సుమారుగా 4 లక్షల వరకు ఫీజు కట్టాలి. అయితే కన్వీనర్ కోటాకు కూడా కాబట్టి కన్వీనర్ కోటాలో 4 లక్షలు కట్టి ఎక్కడో అంటే చిన్న కాలేజీలో జాయిన్ అయ్యే కంటే ఇక్కడ కొంచెం బెటర్ కాలేజీలో 8 లక్షలకి లేదా ఒకవేళ కాలేజ్ ఫీజు కానీ 6,90,000 అయితే ఇక్కడ జాయిన్ అవ్వడం బెటర్ కదా అని ఆలోచించి జాయిన్ అయ్యి ఉండొచ్చు. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో అంటే మన ఆంధ్ర తెలంగాణ లాగే కాదు, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ సొంత రాష్ట్రంలో సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ అంటే 80,000 లోపే ఇక్కడ సీటు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీకు ర్యాంకు అప్లై చేసుకోవద్దని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడ వచ్చే అవకాశం తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించుకున్న దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోండి, అర్థమైనా కదా. సో మీకు తప్పకుండా ఈ డేటా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మీ డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. ఇక్కడ చూడండి, మీరు ఇక డిస్ప్లే చేస్తున్నటువంటిది ఆల్ ఇండియా మెరిట్ కోటా కింద సో అప్ టు 3rd పేజ్ అంటే మాపప్ రౌండ్ నీట్ 2024 సంబంధించినటువంటిది. ఇక్కడంతా కూడా కాలేజీ లిస్ట్ ఇచ్చేస్తున్నాం, కాలేజీ నేమ్, సో ఇవన్నీ కూడా ఇదంతా కూడా 20 కాలేజీల దాకా ఇచ్చినాము. ఈ కాలేజీ ప్రతి కాలేజీకి సంబంధించినటువంటి సో సిటీ ఎక్కడ లొకేట్ అయినా ఇవన్నీ కూడా ఇచ్చున్నాము మనం. ఆ కాలేజీకి ఎదురు కానీ చూసుకోండి. తర్వాత ఆల్ ఇండియా ర్యాంకు, సో ఇక అంతా కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చేస్తున్నాము, ఆ కాలేజ్ కట్ ఆఫ్ సో ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత స్కోర్ మార్క్స్ ఎంతవరకు వచ్చినాయి అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఆ ర్యాంక్కి ఆ మార్కులు వచ్చాయని. సో మనం ఇక్కడ చూసినట్లయితే చివరిగా 72,000 వరకు 72,724 వరకు ఈ కేరళ మేనేజ్మెంట్ కోటాలు రావడం, కాలేజ్ ఎంబీబీఎస్ సంబంధించినటువంటి సీట్ రావడం అనేటువంటి మనం గమనించవచ్చు. అంటే సుమారు ఈ సంవత్సరం 80,000 నుంచి 85,000 వరకు కూడా ఆ మార్క్స్కి అంటే ఆ ర్యాంక్కి 80,000 వరకు 80,000 నుంచి 85,000 ర్యాంక్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ డేటా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.